ఐపీఎల్ ఓనర్స్కి మొత్తం 7 రకాలుగా ఇన్కమ్ వస్తుంది. అందులో ఫస్ట్‌ది టైటిల్ స్పాన్సర్‌షిప్. ఈ టైటిల్ స్పాన్సర్‌షిప్ అంటే ఏంటంటే ఐపీఎల్ మొదలైన కొత్తలో దాన్ని డీఎల్ఎఫ్ ఐపీఎల్ అని పిలిచేవాళ్ళం. దాని తర్వాత పెప్సీ ఐపీఎల్ అయింది. దాని తర్వాత వివో ఐపీఎల్ అయింది. ఇప్పుడు టాటా ఐపీఎల్ అయింది. సో దీన్ని టైటిల్ స్పాన్సర్‌షిప్ అని అంటారు. ఈ టైటిల్ స్పాన్సర్‌షిప్‌తో వచ్చిన మనీని సగం బీసీసీఐ తీసుకొని మిగతా సగం ఐపీఎల్ ఓనర్స్‌కి ఇస్తుంది. ఇది ఫస్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి అఫీషియల్ స్పాన్సర్‌షిప్. దీని అర్థం ఏంటంటే మనం చూస్తూ ఉంటాం మ్యాచ్‌లో అప్పుడప్పుడు స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇస్తారు. దాన్ని సీఏటీ స్ట్రాటజిక్ టైమ్అవుట్‌గా పిలుస్తారు. వేరు బ్రాండ్స్ డ్రీమ్11 కానీ, టాటా న్యూ కానీ, క్రెడ్ కానీ సో ఇలాంటి బ్రాండ్స్ అన్నీ మ్యాచ్ జరుగుతున్న టైంలో వాళ్ళ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడం కోసం బీసీసీఐకి కొంచెం అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇలా వచ్చిన అమౌంట్లో కూడా సగం బీసీసీఐ తీసుకొని మిగతా సగాన్ని టీమ్ ఓనర్స్కి ఇస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ రైట్ టు బ్రాడ్కాస్ట్. అంటే ఇప్పుడు జరిగే మ్యాచ్ ఏదో టెలివిజన్లో కానీ లేకపోతే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కానీ స్ట్రీమ్ చేయాలి. సో ఇలాగే ఆ మ్యాచ్ని స్ట్రీమ్ చేసుకోవడానికి ఛానల్ లేదా యాప్ వాళ్ళు ఇచ్చే డబ్బులే ఈ రైట్ టు బ్రాడ్కాస్ట్. ఈ ఇయర్ చూసుకున్నట్లయితే జియో అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలిపి 24,000 కోట్లు పెట్టి ఈ బ్రాడ్కాస్ట్ రైట్స్ని కొనుక్కున్నారు. అందులో సగం బీసీసీఐ తీసుకొని సగం మిగతా సగం అంటే 12,000 కోట్లని సమానంగా టీమ్ ఓనర్స్కి ఇస్తారు. ఇన్కమ్ టీమ్ స్పాన్సర్స్ అంటే ప్రతి జెర్సీ మీద కొన్ని బ్రాండ్స్ నేమ్స్ చూస్తూ ఉంటాం. జెర్సీ ముందు అండ్ వెనకాల కూడా మొత్తం కలిపి సుమారు 10 బ్రాండ్ల నేమ్స్ వెనుక ఉంటాయి. ప్రతి జెర్సీ మీద అలా వాళ్ళ బ్రాండ్ పేర్లను జెర్సీ మీద వేసుకోవడం కోసం డైరెక్ట్గా ఐపీఎల్ టీమ్ ఓనర్స్కి మనీ అనేది ఇస్తారు. ఇందులో కూడా జెర్సీ ముందు భాగంలో అంటే బాగా కనిపించేటట్టు కనుక వాళ్ళ బ్రాండ్ పేరు కావాలంటే 25 నుంచి 30 కోట్లు, అలాగే జెర్సీ వెనుక భాగంలో వాళ్ళ బ్రాండ్ పేర్లు కనపడాలంటే 15 నుంచి 20 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే ఐపీఎల్ టీం ఉందో ఆ టీంకి ఉన్న ఫ్యాన్స్ బేస్ని బట్టి రేట్ అనేది మారుతుంది. ఇన్కమ్ టికెట్ సేల్స్. మనకి తెలుసు ఐపీఎల్లో ఒక్కో టీం ఒక్కో స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అలాగే రిప్రజెంట్ చేస్తున్న టీం కనుక ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక హైదరాబాద్ స్టేడియంలో మ్యాచ్ ఆడితే ఆ మ్యాచ్ టికెట్ సేల్స్ నుంచి అమౌంట్ 80% అమౌంట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ అయిన కావ్య గారికి వెళుతుంది. మిగతా 20% అమౌంట్ ఏదైతే ఉందో లోకల్ క్రికెట్ అసోసియేషన్కి వెళుతుంది. ఇన్కమ్ మర్చెండైజ్. ఐపీఎల్ టీం పేరుతో ఉండే కీచైన్ కానీ, మొబైల్ బ్యాక్ కవర్స్ కానీ, జెర్సీ కానీ లేకపోతే క్యాప్ కానీ ఇలాంటివి అన్నీ అమ్మినవి డబ్బులు డైరెక్ట్గా ఐపీఎల్ టీం ఓనర్స్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ప్రైజ్ మనీ. ఎవరైతే విన్ అయిన టీం ఉన్నారో వాళ్ళకి 20 crores, రన్నరప్స్కి 13 crores ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా హాఫ్ అమౌంట్ ఓనర్స్ తీసుకొని మిగతా సగం అమౌంట్ టీమ్ మెంబర్స్కి అందరికీ ఈక్వల్గా పంచుతారు. ఐపీఎల్ ఓనర్స్కి సుమారుగా ఎంత మిగులుతుందో చూసుకుంటే స్పాన్సర్షిప్ 16.5 కోట్లు, అఫీషియల్ స్పాన్సర్షిప్ 10.5 కోట్లు, రైట్ టు బ్రాడ్కాస్ట్ 12 కోట్లు, టీమ్ స్పాన్సర్షిప్ 100 కోట్లు, టికెట్ సేల్స్ 5.6 కోట్లు, మర్చెండైజర్ సేల్స్ 5 కోట్లు. ఇలా చూసుకుంటే ఐపీఎల్ ఒక్క సీజన్లోనే 1337.6 కోట్లు ఆదాయం ఉంటుంది. ఇందులో నుంచి వాళ్ళ ఎక్స్పెన్సివ్ ఏదైతే ప్లేయర్స్ని కొనడం, వాళ్ళ ట్రావెలింగ్, ఇంకా వాళ్ళ ఫుడ్ ఇవన్నీ తీసివేసినా కూడా వాళ్ళకి 500 నుంచి 600 కోట్లు మిగులుతుంది. ప్రైజ్ మనీ యాడ్ చేయకుండానే వచ్చిన అమౌంట్ ఇది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.